హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మనసులో మాట. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇది ఈవినింగ్ టైం చిన్న బ్లాగ్ అండి. అలాగే ఈవినింగ్ నేను మా ఇంట్లో అందరి కోసం స్నాక్స్‌లా చిన్న బొండాలైతే వేశాను. అది కూడా హెల్తీగా వేశానండి. సో, బొండాలు ఎలా వచ్చాయి, ఎలా వేశానని తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాలాంటి చిన్న క్రియేటర్స్కి ఇది హెల్ప్ అవుతుంది కదా. సో ఇంకా మాలాంటి వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారని అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే అస్సలు మర్చిపోవద్దు. చిన్న బొండాలు అన్నాను కదండి. సో మా ఊర్లో వీటిని చిన్న బొండాలనే పిలుస్తాము మేము. సో చాలా ప్లేసెస్లో వీటిని పునుగులని కూడా అంటారు కదా. సో మీ ఊర్లో ఏమని పిలుస్తారనేది కూడా నాతో షేర్ చేసుకోండి. సో మనం బొండాలు వేడివేడిగా తినాలంటే ఫస్ట్ మనం ఆనియన్స్ చట్నీ ఉంచుకోవాలి కదండి, ప్రిపేర్ చేసుకొని. సో నేను ఇక్కడ అదే చేస్తున్నాను. సో బొండాలు తినడానికి ఆనియన్స్ కావాలి కదా, ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఒక పక్క నేను ఆనియన్స్ కట్ చేసుకుంటే మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి అయితే ఆడుతున్నాడు అనమాట. గోల గోల చేస్తున్నారు వాళ్ళైతేని. సమ్మర్ వచ్చేస్తుంది కదా, ఈవినింగ్ మాత్రమే వాళ్ళు ఆడుకోవడానికి అవుతుంది. సో అందుకే ఆ గోల. సో బొండాల కోసం అయితే నేను టమాటా చట్నీ అయితే చేస్తున్నానండి. సో మా ఇంట్లో టమాటా చట్నీ అయితే చాలా ఇష్టంగా తింటారు. సో నేను అందుకే టమాటా చట్నీ అయితే చేస్తున్నాను. సో కొత్తిమీర లేదు, టమాటా కొత్తిమీర చట్నీ అయితే ఇంకా బాగుంటుంది. సో బొండాలు హెల్తీగా అన్నాను కదండి. మనకి దోశలు వేసుకుంటాం కదా, మిగిలిన దోశ పిండిలో నేను గోధుమ పిండి అయితే కలిపి ఉంచుకున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు పెరుగు అయితే వేసుకున్నాను. సో నేను ఈవినింగ్ స్నాక్స్లా వేస్తున్నాను కాబట్టి మధ్యాహ్నం అయితే కలిపి ఉంచేసుకున్నాను. సో మనం బొండాలు వేసాము, చట్నీ ఆనియన్స్ పెట్టేసుకుంటే వేడివేడిగా బొండాలు అయితే తినేయచ్చు కదా. సో చట్నీ అయితే చల్లారేలోపు నేను బయట మొక్కలకైతే నీళ్ళు వేయడానికి వెళ్ళాను. ఇది వచ్చేసి మారేడు చెట్టు అండి, పూజ చేసుకోవడానికి కుండీలో వేసుకున్నాను. అండ్ మరువం చెట్టు, నాకు చాలా ఇష్టం ఆ చెట్టు అంటే అని, అందుకే అది కూడా తెచ్చుకున్నాను కొనుక్కొని. సో బయట మా ఇంటి ముందు ప్లేస్లో అయితే కొన్ని మొక్కలు వేసుకున్నానండి. ఇది వచ్చి చుక్కకూర అండి. సో నేను ఫస్ట్ టైం వేసాను, బాగానే వచ్చింది చుక్కకూర అయితేని. అలాగే ఇది మల్లి చెట్టు అండి, సమ్మర్ ముందే తెచ్చుకున్నాను కానీ చిన్న చెట్టే కానీ చెట్టు నిండా మొగ్గలేనండి. సో మందార చెట్టు, కనకాంబరాల చెట్లు అండి. సో నేను పువ్వులు అయితే కోసేసాను, అందుకే చెట్లన్నీ బోడుగా కనిపిస్తున్నాయి. సో ఈ చెట్టు వచ్చేసి అందరికీ తెలిసే ఉంటుంది. నాకు ఆ పువ్వులతో పూజ చేయడం అస్సలు ఇష్టం ఉండేది కాదండి ఒకప్పుడైతే. సో మన లైఫ్లో ఏదంటే ఇష్టం ఉండదో వాటి అవసరమే మన లైఫ్కి ఎక్కువ ఉంటుంది కదా. సో నాకైతే చాలా విషయాలు జరిగేవి. సో నేను ఆ చెట్టు కోసం కాదండి, ఇంకా కొన్ని జరిగేవి. సో మీ లైఫ్లో కూడా అలాగే జరిగాయా, నాతో షేర్ చేసుకోండి. సో నేను బొండాలు వేసే ముందు అయితే మళ్ళీ పిండి ఒకసారి కలుపుకుంటున్నాను. కొంచెం సాల్ట్ అలాగే వంట సోడా అయితే వేసుకొని మంచిగా పిండి అయితే మిక్స్ చేసుకున్నాను. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను పిండి అయితే మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. సో అలా ఆయిల్ హీట్ అయిందా లేదా అని కొంచెం ఒక బొండ అయితే వేసి చూశాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో మీరు ఎప్పుడైనా బొండాలు ఇలా వేసారండి, వేయకపోయింటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వచ్చాయి. సో ఎంతో కొంత హెల్తీగా తిన్నట్టు కూడా ఉంటుంది కదా. సో ఒకసారి ట్రై చేసి చూడండి. సో నేనైతే బొండాల్లోకి టమాటా చట్నీ చేస్తానండి ఎప్పుడైనా సరే. సో మీరైతే ఈ చట్నీ చేసుకుంటారని కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో బొండాలు వేయడం నేనేమంత ఎక్స్పర్ట్ కాదండి. కాకపోతే నేను ప్రతిదీ యూట్యూబ్లో చూసి అయితే నేర్చుకోవడానికే ప్రయత్నిస్తాను. ఒకరి మీద ఆధారపడడం కన్నా మనం నేర్చుకొని చేసుకుంటేనే బాగుంటుంది కదండి. నేనైతే అదే నమ్ముతాను. మీరేమంటారు? బొండాలు వేస్తుంటే ఒకటి గుర్తుకొచ్చిందండి నాకు. పిల్లలు అడిగింది చేసి పెట్టడం అది మనకి ఒక హ్యాపీనెస్ కదండి. సో మన ఇంటికి ఏదో ఒక పని మీద వస్తూ ఉంటారు కదా, వాళ్ళ మధ్యలో కల్పించుకొని మరి కొన్ని బాధ పెట్టే మాటలు మాట్లాడడం చూస్తారు. ఏంటి ఇలాంటివన్నీ పెడితేనే పిల్లలు ఎలా ఉన్నారు, అలాంటివన్నీ తింటేనే ఏం బాగుంటారు, సన్నంగా అయిపోతారు, ఇంకా ఇలాంటివన్నీ పెడుతున్నావు నువ్వు అందుకే అంటారు. ఇది మనం 3 పూట్ల ఇదే పెట్టినట్టు వాళ్ళు చూస్తున్నట్టు మాట్లాడతారు ఏంటండి. వాళ్ళ చేత కాక బయట కొని పిల్లలకి ఇస్తారు.
మనం నేర్చుకొని ఇంట్లో చేసి పిల్లలకి పెడతాం. వాళ్ళకి మనకి అదే తేడా. అది వాళ్ళు తెలుసుకోకుండా నోటికొచ్చింది మాట్లాడతారు కదండీ! సో, అలాంటి వాళ్ళు మీ లైఫ్‌లో కూడా ఉన్నారా? అంటూ కామెంట్ చేసేయండి.